నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం గారు ఉన్నారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న పోరు అనే నినాదాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనే ఇచ్చారు. అంతేకాదు రాజధానిగా అమరావతి వద్దు, 3 రాజధానులే ముద్దు అంటూ దాదాపుగా 1300 రోజుల పాటు ఆయన ఒక శిబిరంలో ఉద్యమాన్ని నడిపారు. అయితే ఆయన విరక్తి చెంది ఆ నినాదానికి అలాగే వైసీపీ పార్టీ మీద ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. అసలు ఈ అమరావతి వెనుక కుట్రను ఆయన విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం ఫయాజ్ గారు. సార్ మీరు దాదాపుగా 1300 రోజుల పాటు 3 రాజధానులు కావాలంటూ ఉద్యమం చేశారు. అంటే అందరికీ ఎగ్గొట్టినట్టు మీకు కూడా బిల్ ఎగ్గొడితే పార్టీ మారారా? బిల్లులు సంబంధం కాదు సార్ ఇది. అంటే మీకు రావాల్సిన ప్యాకేజ్ గతంలో మీరు మాట్లాడుకున్న ప్యాకేజీలు ఏముంటుంది ఇప్పుడు మీకు అంటే క్లారిటీ ఇవ్వాలా. ఒక రాజధాని ఉద్యమే మరి దానికి ఎన్ఆర్ఐలు 400 కోట్లు ఎందుకు ఇచ్చారు ఉద్యమానికి? అంటే ఇప్పుడు వైసీపీ కోసం ఎన్ఆర్ఐలు 400 కోట్లు ఇచ్చారా లేకపోతే టీడీపీ కోసం? టీడీపీ అనే టీడీపీ పార్టీ కాదు. అక్కడ ఒక రాజధాని ఉద్యమం చేసేటప్పుడు ఆ ఉద్యమం నడపడం కోసం ఎన్ఆర్ఐలు 400 కోట్లు ఫండ్ ఇచ్చారు. ఎవరికి? అమరావతికి. అమరావతి జేఏసీకి. ఓకే. అట్లానే ఇప్పుడు నేను ఉన్నాను సార్. ఒక 4 సంవత్సరాలు ఉద్యమం చేయాలంటే నా డబ్బు సరిపోద్దా, నా ఆస్తి సరిపోద్దా? అవును. ఎవరికైనా పెట్టుబడిదారులు ఉండాలి కదా. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎప్పుడు కూడా పెట్టుబడిదారీ ఉద్యమాలే ఉంటాయి. అంటే దాన్ని మనం చూసేటువంటి భాష, చేసేటువంటి చేతలు, మాట్లాడుకునేటువంటి పదాలు అవి అభ్యంతరకరంగా మారతాయి. కానీ ఇదేం ప్రభుత్వం కాదు, ఉద్యమం. అంటే ఉద్యమం నడపడానికి మీ వెనక ఎవరో ఉండాలి కదా. ఎవరో నాయకులే మిమ్మల్ని అక్కడ టెంట్ వేసి కూర్చోబెట్టారు కదా. టెంట్కి అక్కర్లేదు సార్, టెంట్ వేసి కూర్చోబెట్టారు కదా. టెంట్కి అక్కర్లా. మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే గురునాథం ఉద్యమం చేస్తున్నాడంటే దానికి కావాల్సిన వాళ్ళంతా సరంజామా ఏర్పాటు చేస్తారు, డొనేషన్. ఓకే. దానికి ఎవరు కావాలా? ఇప్పుడు నా అవసరత ఎవరికి ఉంది? వైసీపీకి ఉంది. ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు కదా. అవును. అది తెలిసిన నగ్న సత్యం. దాంట్లో మర్మం ఏముంది? రాజకోట రహస్యాలది ఒకటే కారణమే కానీ చెప్పాలా. అదే ఎక్కడ చెడింది ఇద్దరు చెప్పాలా, చెడటం ఏం లేదు. నా అంశం ఏంటంటే నేను అంబేద్కర్ వాదిని స్వతహాగా. ఓకే. ఎవరికన్నా పేదలకి మంచి జరుగుద్దంటే నేను టెంట్ వేసుకుని కూర్చుంటా. ఓకే. అప్పుడు కూర్చుంది మీరు ప్రజల కోసమే, ఇప్పుడు బయటకు వచ్చింది కూడా ప్రజల కోసమే. ఓకే. అంటే అసలు సెకండ్ థాటే లేదు. ఓకే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేస్తున్నాననే కన్నా కూడా నా ఉద్యమం నా బహుజనులకు చేస్తున్నాను. ఓకే. నా బహుజనులు 54,000 పట్టాలు వస్తాయని ఒక స్వార్థం నాలో. నాకు మా పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమం వస్తుందని ఒక స్వార్థం. ఓకే. ఇప్పుడు ఇస్తానని ఒక అడుగు ముందుకేసిన వాడిని ఎట్టొకట్ట చేసి తెచ్చుకోవాలి కదా. అవును. అదే ఉద్యమకారుడు లక్షణం. అర్థమైందా? అవును. సరే, అది ఆయనకి రాజకీయంగా గుడ్లు పెడతాయి, బంగారు బాతు గుడ్లు పెడతాయి అనుకొని మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి చేసేటువంటి తత్వం కుట్రకోణం ఉందని నాకు అది రెండో అంశం. అంటే మీకు మళ్ళీ వాడుకొని వదిలేశాడు అన్నది. వాడుకొని వదిలేశాడని ఎందుకు అంటున్నానంటే నువ్వు చట్టాన్ని సక్రంగా చేయాల. అవును. నేను ఆ చట్టాన్ని చేసేటువంటి క్రమం చూస్తే నువ్వు మమ్మల్ని మోసం చేసావు. అవును. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే సమస్యగానే ఉంటుంది. సమస్య పరిష్కారం చేసినట్టు చూపిస్తుంటాడు, సమస్య మళ్ళీ అట్టానే ఉంటుంది. ఆ సమస్యను ఎక్స్ప్లాయిట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందుతున్నావు. అంటే చంద్రబాబు నాయుడు మీద పెత్తందారులు అనేటువంటి అంశం మీద నువ్వు జనాల్లోకి తీసుకెళ్తున్నావు. అంటే డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, అసమతుల్యత వస్తుంది. ఈ పేదవాళ్ళు పెత్తందారుల దగ్గర ఉంటే అని చంద్రబాబు నాయుడు అంటరాని వాళ్ళని దగ్గరికి తీసుకోవట్లేదని చెడు ప్రచారం. పేదవాళ్ళు పెత్తందారు దాన్ని తీసుకెళ్ళటం కోసం 4 మేము మాట్లాడేటువంటి మాటలనే తనకు అనుగుణంగా తీసుకెళ్ళగలిగాడు జనాల్లోకి. వీళ్ళు తిప్పికొట్టలేకపోయారు దాన్ని, ప్రతిపక్షాలు. ఓకే. సో అది ప్రమాదంగా మారింది ఇప్పుడు రేపు 24 రాజకీయ ఎలక్షన్స్లో. ఓకే. సో అందువల్ల వాళ్ళంతా కుట్రకోణమే. ఏముంది అమరావతి వెనుక ఉన్న కుట్ర ఏంటి? దగ్గరగా దానికి ఏంటంటే మీరు కూడా దాంట్లో నేను పాత్రధారనే కదా. దాని సజ్జల రామకృష్ణారెడ్డి కళాన్ని కమ్మేసి చెట్టు పేరు చెప్పి కాలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని తిరిగేటువంటి కొడాలి నాని, తల లేని తలచెల రఘురాము,
తల లేదు ఆయనకి, బాడీ ఉంది. ఓకే. ఈ గట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ ఉంటాడు మా ఎంపీ గారు నందిగం సురేష్ గారు. ఆయన అంటే పావులాగా వాడుకుంటాడు, ఆయన పెత్తందారి కాదుగా. వాళ్ళు వాడుకోవటానికి పావు. మొత్తం 4-5 ఉన్నారా? 4-5 ఉన్నారండి. వీళ్ళు మటుకు నాకు కనపడతా ఉంటారు. కనిపించని హస్తం ఉంటుందిగా, 4వ సింహం జగన్ కనిపిస్తుంది కదా. చేసేది అంతా సర్వంతరయామి ఆయనే కదా. కనిపించేది వీళ్ళు ముగ్గురు. కనిపించేవాళ్ళు ముగ్గురు, ఉద్యమం చేసేవాడిని నేను. ఓకే అంట. అందువల్ల కుట్రకోణం ఎందుకు లేదు? రాజకీయ నాయకుడికి ఉండేదే అది కదా. అవును, ఉద్యమకారుడికి ఉండకపోవచ్చు, కానీ మేము అంత గమనించం. కానీ మా లక్ష్యం వైపు మేము వెళ్తూ ఉంటాం. కానీ మమ్మల్ని అక్కడ రక్త మాంసాలని చెమటగా మలిచి మా శ్రమే పెట్టుబడిగా పెట్టి మా ఆకలి దప్పుల్లోంచి 35,000 గంటలు లీడర్షిప్ క్వాలిటీస్తో ఈ సమాజం కోసం చేస్తే మా ఉసురు తగులుద్ది కదా. అవును, అది పేదవాడి బడబాగిని ఆకలి దప్పులు వాళ్ళకి ఇస్తానన్నా ఇవ్వకుండా, కనీసం వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టకుండా, వాళ్ళని మార్చి ఎండలో అల్లాడిచ్చి వాళ్ళందరికీ ఏదో చేస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు అంటే భూములు వెనక్కి ఇచ్చే ఇది కూడా అయిందా? భూముల భూసేకరణ ద్వారా తీసుకున్న భూములు తీసుకున్నారు, ప్యాకేజీల్లో ఇవ్వటానికి ఆ పూలింగ్లో ఇస్తానన్నారు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. అసలు డిస్మాండ్లింగ్ చేశారు దాన్ని, చట్టాన్ని, సిఆర్డిఏ చట్టాన్ని, అభివృద్ధిని మొత్తం క్లోజ్ చేశారు. అక్కడ ఏమి లేదు, ఇంకా చట్టం ఏమి లేదు. చట్టం అంతా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అక్కడ వచ్చిన లాభం ఏమైంది? జగన్కి ఏం లాభం వచ్చింది? ప్రజలకి ఏం నష్టం వచ్చింది అక్కడ? ఈ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రిడామినెంట్లీ ఇస్ కమ్మ ఓరియంటెడ్, వీళ్ళంతా కూడా పెత్తందారులు అనేటువంటి భావన తీసుకెళ్ళి ఈ పార్టీని సమూలంగా నాశనం చేయాలా, కోకటి వేళతో కూడా పీకేయాలా. వీళ్ళే కదా ఎప్పటికైనా నాకు ప్రత్యర్థులు ఈ రాష్ట్రంలో. ముందు బలమైనటువంటి ఆ సామాజిక వర్గం మీద రాష్ట్రంలో ఒక చెడు ప్రచారం చేసి వీళ్ళు వినాశక బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి అని వీళ్ళంతా వినాశకులు, రాష్ట్ర అభివృద్ధిలో దోహదం చేయట్లేదు, బహుజనులు తొక్కేయడానికి వీళ్ళు ఎప్పటి నుంచో కంకణం కట్టుకున్నారని ఒక చెడు ప్రచారాన్ని తీసుకెళ్ళాడు. నేనైతే బహుజనవాదిని, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి ఈ ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్న బలహీనతల్ని తను హక్కును చేర్చుకుంటున్నాడు. ఒక విషయం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి 14 ఏళ్ల పాలనలో దళితులు బాగుపడ్డారా? జగన్ 5 ఏళ్ల పాలనలో దళితులు బాగుపడ్డారా? ఎవరు బాగుపడ్డారా, ఎవరు బాగుపడలేదా అనే అంశం ఇక్కడ ప్రధాన అంశం కాదండి. అంటే పథకాలు ఏదైనా వాళ్ళ ప్రయోజనాలు సార్, ఇక్కడ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ మన రాజ్యాంగం. గెలిచే ముందు ఎలక్షన్స్ వన్ సైడ్, గెలిచిన తర్వాత నువ్వు న్యాయ నిర్ణేత, తండ్రి లాంటి కుటుంబానికి. అవును, నేను అనేటువంటి అహంకారం ఎప్పుడైతే వస్తుందో ప్రజాస్వామ్యంలో ఓటు రాకూడదు. అవును, అది ఆయనకి పరాకాష్ఠకి చేరింది జగన్కి. అర్థమైందా? ఇక్కడ మీరు అడిగినటువంటి పాయింట్లోకి నేను వస్తా. ఓకే, నేను రావటానికి కారణం ఏంటంటే అహం బ్రహ్మాస్మి, నేను అనేటువంటిది అది రేపు ప్రిబుల్ అవ్వకూడదు. రాష్ట్రంలో శ్మశానం అయిపోద్ది, అతన్ని డిటైన్ చేయాలి. అంటే జగన్ మళ్ళీ వస్తే రాష్ట్రం ఇంకా విధ్వంసం అయిపోద్ది, రక్తపాతం అయిపోద్ది, రణరంగం అయిపోద్ది, కొట్టుకొని చచ్చిపోతారు. సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఏనే చెప్తున్నాడు కదా, యుద్ధం అంతిమంగా ఒక దాన్ని ఏమంటామంటే ఈ ఎర్త్లో ఒక శకం అంతం అవ్వాలంటే ఒక సంభవామి యుగే జరగాల. అది జరగాలంటే ఒక యుద్ధం జరగాలి. ఆ యుద్ధమే మనకు మహాభారత యుద్ధం. ఇప్పుడు మహాభారత యుద్ధం గురించే చెప్తున్నాడు ఈయన. అంటే ఏంటి? అన్నదమ్ములుగా ఉన్నటువంటి 5 కోట్ల మంది ఈయన యుద్ధం చేస్తాడంట. ఆ టెర్మినాలజీ ఏంది డెమోక్రసీలో? అవును, రాతి యుగానికి పోతున్నాం ఇది స్వర్ణయుగంలో ఉంటే. అంటే మీకు యుద్ధం చేయాలన్నట్టు కాంక్ష ఉందన్నమాట. వీళ్ళందరూ కొట్టుకొని చచ్చిపోయి ఆ రక్తపాతంతో తడిచిన దాని మీద ఆ మాంసం ముద్దల్లో నువ్వు అధికారం చలాయించాలనుకుంటున్నావా? అంత నీచమైనటువంటి మనస్తత్వం నీది. యుద్ధం అనేటువంటి భాష ఏంటి? ఆ టెర్మినాలజీ ఏంటి? అసలు దీన్ని బ్యాన్ చేయమని నేను కమిషన్ కూడా పిటిషన్ అయిపోతా. ఈ టెర్మినాలజీ
అంటే జనాలకు ఉన్నటువంటి హిందూ మతాచారంలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాంప్రదాయాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఓటు రూపంలో. ఓకే కదా, ఎలక్షన్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ అన్నారు. బట్ ఈజింగ్ మత మౌఢ్యం, దీన్ని చాలా కేర్ఫుల్గా ఆలోచించాల్సినటువంటి అంశం. యుద్ధం చేస్తానంటాడేంటి? యుద్ధం దేనికి జరిగింది? అన్నదమ్ములకు యుద్ధం చేయించాడు శ్రీకృష్ణుడు, అది క్లోజ్ చేయడానికి, ఆ యుగాన్ని అంతం చేయటం కోసం. మంచి చెడులన్నీ చెప్పేశాడు. చెప్పేసి ఏం చేశాడు? అన్నదమ్ములు ఫస్ట్ కౌరవులు చంపేయండి మీరు, కౌరవులు పాండవులు కౌరవులు చంపేస్తారు, పాండవులు కూడా ఆటోమేటిక్గా వెళ్తా చచ్చిపోతారు. వాళ్ళు ఎప్పుడు అనుభవించింది లేదు, సుఖపడింది లేదు అందరూ. అవును, దాన్ని నువ్వు ప్రామాణికంగా తీసుకుంటున్నావంటే ఆ యుద్ధాలని, అవును, అంటే నీ మనస్తత్వం విస్ఫోటకం. నీ కిమ్ పెన్ నో పెన్ ఓన్లీ గన్, నీ మనస్తత్వం. ఎస్, నియంత నీలో ఆ నియంత పోకళ్ళన్నీ కూడా బదలై బయటకు వస్తూ ఉన్నాయి. మేము పేదవాళ్ళంతా రేపు రాబోయేటువంటి రోజుల్లో నేను ఒకటే చెప్తున్నా, తస్మా జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ వచ్చిందా మనమంతా కూడా పేదలం కట్టు బానిసలైపోవాల్సిందే. కేజీహెచ్ సినిమా చూసారా? దాంట్లో ఏమైపోయారో అట్లా కట్టు బానిసలు అవ్వాల్సిందే. మనల్ని జైల్లో పెట్టేస్తారు. మనం ఆత్మగౌరవం లేనటువంటి మనుషులుగా బతకాల. మనమంతా కూడా అతనికి తాకట్టు పెట్టాలి మన జీవితాలు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం కూడా జీవితకాలం పాలేరులుగా అవుతాం. తస్మా జాగ్రత్త. 7 లక్షలు ఇచ్చాడు అనుకుంటున్నారు. మీకు పక్కన మన కుటుంబాలన్నీ మందు తాగి 15 లక్షలు అప్పులు చేసింది కూడా చెప్పండి. 7 లక్షలతో పాటు 15 లక్షలు దోచేశాడు. ఇళ్ళన్నీ తాకట్లు పెట్టి దాచేసి మన వాళ్ళందరూ ఇళ్ళు గుల్లం చేశారు. 7 లక్షలే చూస్తున్నారు. ఫ్రీగా వచ్చిందని పినాయిలు తాగద్దు. జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి దోచుకోవటానికి వస్తున్నాడు, ఓట్లు కొల్లగొట్టడానికి. మా ఎస్సీ ఎస్టీలకి ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి? ఏం చేశావు? మాకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది. అవును, దట్ ఈజ్ అవర్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్. మా 25% మేము ఉన్నాం. మా 25% చట్టం తెలుసుకురావటం కోసం నేను 40 గంటలు ఇందిరా పార్కులో ఆమరణ దీక్ష చేశాను. 1,00,000 మందితో ముట్టడి చేశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని. అప్పుడు నేను చట్టం తీసుకొచ్చాను. ఆ చట్టం మా కోసం స్పెషల్ కాంపోనెంట్. అవును, దట్ ఈజ్ నాన్ ల్యాప్సిబిలిటీ నాన్ డైవర్టబిలిటీ లేకుండా చేయమన్నా. ఆయన చట్టం చేసేటప్పుడు అది ఎంత గ్రాస్ రూట్ లెవెల్లో మానిటరింగ్ పెట్టమన్నా, ట్రాకింగ్ పెట్టమన్నా, అవన్నీ చేయలే. అట్లా వదిలేశాడు చట్టం చేసి యథేచ్ఛగా. దాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంత ఇవ్వాలండి? 2,50,000 కోట్లలో మాకు ఎంత ఇవ్వాలా? 25% అంటే దాదాపుగా ఒక 60 కోట్లు. అవును, అవునా? సరే, ప్లాను నాన్ ప్లాన్ ఉంటుంది కాబట్టి ప్లానింగ్లో అనుకుందాం. నాన్ ప్లాన్ పక్కన పెట్టండి. దాంట్లో అయినా మాకు ఎంత ఇవ్వాలా? ఒక 40 కోట్లు. అవును, ఇవ్వాలిగా. 40 కోట్లు దేనికి? 5 ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం ఇవ్వాలి గ్రామాల్లో. అసలు దాని కాన్సెప్ట్ అది. అవును, మా ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు కట్టేయటం, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం లోన్లు ఏమన్నా ఇవ్వటం, చిన్న ఏమన్నా కుటీర పరిశ్రమ పెట్టుకోవటం కోసం, ల్యాండ్లెస్ పూర్కి ల్యాండ్ కొనియటం. అవును, తర్వాత రోడ్లు మురికివాడలు ఆ రోడ్లన్నీ వేయటం కోసం, తాగునీరు సాగునీరు ఇవ్వటం. ఈ 5 ఫండమెంటల్ రైట్స్ పక్కన పెట్టేశాడు. అసలు దాని గురించి లేదు. ఆ డబ్బులు ఓన్లీ ఫర్ దీస్ ఓన్లీ. ఇప్పుడు 40 కోట్లు రావాల్సిన చోట ఎంత వచ్చింది ఈ నవరత్నాల్లో మీకు? మాకు వచ్చింది లెక్కల్లో బాగా చూపిస్తారు, కాకి లెక్కల్లో. వాళ్ళ ఇష్టం కదా. ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ అండ్ నాన్ ల్యాప్సిబిలిటీ నాన్ డైవర్టబిలిటీ ఉంది కదా అక్కడ చట్టంలో. అది లేదు కదా, దాన్ని బంధించలేదుగా. అవును, వెళ్ళిపోతుంది కదా. అవును, పక్కదారి పడుతున్నాయి, దాని ఇష్టం. అవును, అది ఎట్టయినా వెళ్తుంది. దానికి చట్టం లేదుగా. చట్టం అయితే పెట్టమన్నారు, పెట్టాడు కాగితాల మీద. నాటి ఇష్టం. దాన్ని ఏం చేశాడు? అమ్మఒడిని, నీ తాతగాడి సొమ్మ ఏంది, ఆసరా అని, లేకపోతే ఇంకోటని, వాహనమిత్ర అని, సంఘమిత్ర అని, కాపునాడని, కలుపునాడని, లేకపోతే ఇంకో నాడని
ఆనాడని ఈనాడని బీసీలని లేకపోతే వెలుగని లేకపోతే ఆర్టీసీ కండక్టర్లకి హెల్త్ స్కీమ్ అని లేకపోతే ఇంకోడికి నీ పక్కన తిరిగేవాడికి బ్రాహ్మలకి కార్పొరేషన్ అని కమ్మ కార్పొరేషన్ అని రెడ్డి కార్పొరేషన్ అని అసలు వీళ్ళకి కార్పొరేషన్లు ఏంటంటే బాబు బడ్జెట్ లేని కార్పొరేషన్లు అన్నీ అసలు చెక్క కుర్చీ ఇచ్చారు డబ్బులు లేవు జీతాలు లేవు ఫర్నిచర్ లేదు అధికారం లేదు ఊరిని వేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టి గన్మెన్లు అంతే అధికారం అంతా నీదే మొత్తం అలాంటి బడ్జెట్ లేదు అసలు వీళ్ళందరినీ నువ్వు ఏం చేయదలుచుకున్నావు అసలు కుక్కలు చింపినిస్తారులాగా ఆ పదవుల కోసం ఎగిరెగిరి పడుతున్నారు ఏముంది దాంట్లో మళ్ళా బూతులు తిడుతున్నారు వీళ్ళందరూ రేపు వ్యతిరేకంగానే చేస్తారు అంటే దళిత బహుజనులకు తీరని అన్యాయం మోసం చేశాడని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక్కడ చూసుకుందాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ భారతదేశంలో ప్రెడామినెంట్లీ మూలవాసులు వీళ్ళకి ఆహారం లేదు సరైన వసతులు లేవు సరైన తిండి లేదు సరైన బట్ట లేదు సరైన చదువు లేదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి అణగారిపోయి ఉన్నారు బక్క చిక్కిపోయి ఉన్నారు అగ్రవర్ణాలతో పోటీగా పాలు మంచి పోషకాహారాలు లేవు వాళ్ళు వ్యవసాయ రైతులు కాబట్టి వాళ్ళకి ఏదో పాడి పరిశ్రమ ఉంటుంది బలవర్ధమైన ఆహారం తినేవాళ్ళు వీళ్ళు ఏదో మాంసం ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళు కోసుకొని తిని కూడికి లేక ఒకరోజు లేక ఎండిపోయి ఉంటే డొక్కలు ఎండిపోయి ఉంటాం చూడండి మనం వాళ్ళు మంచి పర్సనాలిటీ ఉంటాయి మనం ఏమో పక్క చిక్కిన పర్సనాలిటీ మరి మనకి ఎక్స్ట్రా బూస్ట్ ఇవ్వాలి కదా సార్ వాళ్ళతో 38 ఆర్టికల్ ఉంది మీకు తెలుసు అంబేద్కర్ గారు పెట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ ఎప్పుడైతే సమాంతరంగా వస్తుందో అప్పుడు ఈ దేశం సమగ్రంగా అభివృద్ధి చెందింది ఎప్పుడు వస్తుందండి ఈ బక్క చిక్కినోడు బలవంతుడి మధ్య ఎప్పుడు అంటాడు వీడికి ఎక్స్ట్రా బోర్నవిట్ ఇస్తే కదా నువ్వు అందరితో పాటు మా డబ్బులని తీసుకుపోయి ఆసరా అని చెప్పి 157 సార్లు బటన్లు నొక్కేసి 275 కోట్లని బాబుగాడు సొమ్ములాగా అందరికి వేసేసి మాకు వేసి జనరలైజ్ చేస్తే మేము ఎప్పుడు ఈక్వాలిటీ వస్తుందండి మా డొక్కలు ఎండిపోయి ఉంటాయి కదా వాళ్ళకి బిర్యానీ ఒక ప్లేట్ పెట్టి మాకు బిర్యానీ మాకు 1.5 పెట్టాలా అంతే కదా పెట్టట్లా సప్లాన్ని పక్కన అది 25% మాకు అడిషనల్ ఇవ్వాలి వాళ్ళకి 2 ఇచ్చారనుకో 1 ఇచ్చారనుకోండి అమ్మఒడి మాకు 2 ఇవ్వాలా అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది మాకు ఎక్కడ ఇచ్చావు సామాజిక న్యాయం ఈ చేతితో ఇస్తున్నాం ఈ చేతితో ఇస్తున్నాం సామాజిక న్యాయం ఎక్కడ ఉంది ఇదంతా దొంగ అబద్ధం రేపు ఓట్లు వేయరు 2,75,00,000 మంది 5,50,00,000 మంది 50 లక్షల మందికి వేసాను అంటున్నాడు వాళ్ళల్లో 1 కోటి మంది కూడా ఓటేయరు అసలు వేయరు ఎందుకంటే అందరికీ తెలుసు ఒకటేనండి చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన వ్యక్తి ఎందుకంటే దళితుడికి ఏం చేశాడనంటే నేను చెప్తా బీసీల్లో ఏం చేశాడంటే చెప్తా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు యనమల రామకృష్ణుడు దేవేంద్ర గౌడు రెడ్డుల్లో ఇంద్రసేనారెడ్డి దళితుల్లో మన నరసింహులు వీళ్ళు అంతా పెద్ద పెద్ద లెటర్లాగా ఎస్టాబ్లిష్ అయ్యారు వాళ్ళు ఇండివిజువల్గా ముద్రగడ పద్మనాభం ఆ రోజుల్లో వీళ్ళంతా కూడా ఇండివిజువల్గా కెపాసిటీ క్యాలిబర్ మహేంద్రనాథ్ అని ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళు ఒక క్రెడిబిలిటీ ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారితో వచ్చిన వాళ్ళు బీసీల్లో ఇప్పుడు ఉన్నటువంటి తాబేదారులాగా బీసీలు అధికారాలు లేని కంత్రులు మంత్రులాగా కాదు వాళ్ళు పెద్ద పర్సనాలిటీలు రైజ్ అయ్యారు వాళ్ళు తెలుగుదేశం పార్టీని నడిపించేటువంటి రథచక్రాల్లా తయారయ్యారు ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉండరు పాలిట్ బ్యూరో లాగా ఇండిపెండెంట్ ఛార్జెస్ వాళ్ళ బ్రెయిన్ కూడా ఒక పార్టీని నడిపించి ఈ రాష్ట్రంలో బీసీలు ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి వాళ్ళకి ఇచ్చాడు ఇతనేమిచ్చాడు వీళ్ళందరూ తాబేదారులే చేతులు ముడుచుకొని కట్టుకొని కూర్చోవాలి ఏమన్నా ఎక్కువ మాట్లాడి చంపకు పెట్టి కొడతాడు స్వేచ్ఛ లేదు ఎవడు మాట్లాడటానికి లేదు నియంత అప్పుడు అంత స్వేచ్ఛ ఉంది ఇప్పుడు ఏమి లేదు తర్వాత ఏం చేశాడు అంటే మన ఒక రాజధాని ఉద్యమంలో జస్ట్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ కొలికలపూడి శ్రీనివాసరావు దళిత జేఏసీగా నేను అక్కడ బహుజనులు పెడితే మరి ఎవరో ఒకళ్ళు పెట్టాలి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అడ్డం నిజం మాట్లాడుకోవాలి ఆ ఉద్యమంలో ఎల్లో మీడియా అందరూ కలిసి తెలుగుదేశం వాళ్ళు అతను హైప్ చేశారు నాయకుడిగా అతను స్వతహాగా చదువుకున్నవాడు జీలో ఉంది మరి అతన్ని ఈరోజు టికెట్ ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే దళితుల పట్ల ఎట్లా ఉంటాడనేది ఉద్యమ నాయకులు ప్రశ్నించేవాడి పట్ల తొక్కాలనుకోడు అంటే తనలో ఉన్నటువంటి భావజాలాన్ని బయటికి తీయడం కోసం మంచి నజరాన ఇచ్చాడు నేను అది అప్రిషియేట్ చేస్తాను మహారాజేష్కి ఇచ్చాడు
సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది పోయింది అతను వ్యక్తిగతంగా. మరి ఈ రోజులు ఇద్దరికి ఇచ్చాడంటే ఇతను జగన్లాగా ఆకులు కోసుకునేవాడికి, టైర్లు పంచర్లు వేసేవాడికి, చదువు లేనివాడికి, వాళ్ళ దొడ్లో వంటలు తోమేవాడికి, వాళ్ళింటో తోటమాలికి, వాళ్ళింటి ఎదురు వాచ్మెన్కి, వీళ్ళకి ఇవ్వలేదే చెప్పుకోవటం కోసం. అంటే వీళ్ళేం చేస్తారు మా జాతులకి? వీళ్ళు తెలుసుకునేటట్టుగా అసెంబ్లీ నీ దగ్గర చేతులు కట్టుకుని చాలు, నువ్వు బానిసలను చేస్తావు మా వాళ్ళని. మా ఉద్యమకారులు ఉన్నాడు గురునాథం, చాలామంది ఉన్నారు కదా ఉద్యమం చేసినవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, మేము చదువుకున్నవాళ్ళు. మా సమస్యల మీద మేము మాట్లాడతాం కదా అసెంబ్లీలో, అంటే మేము ప్రశ్నిస్తాం కదా నిన్ను. అంటే మీరు 1300 రోజుల పాటు ఆయన ఇచ్చిన లైన్లో పనిచేసినప్పటికీ మిమ్మల్ని గుర్తించలేదు అంటే దళితుల పట్ల ఆయన వ్యవహార శైలి ఎలా ఉందో అర్థం పడుతుంది అనుకోవచ్చు సార్. ఇప్పుడు నన్ను పట్టించుకోనోడు, అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు పట్టు చీర పెడతానంటే ఎట్టుంటది? అవును, అట్టా ఉంటుంది. ముందు నన్ను పట్టించుకో, ఆ పేదవాళ్ళకి వారసుండి నేను. అవును, తర్వాత వాళ్ళందరూ చూద్దాం. నేను చెప్తా కదా వాళ్ళకి నన్ను బాగా పరిపుష్టిగా చూసుకున్నాడని. నా ఆత్మగౌరవం నిండితే మా వాళ్ళందరూ ఆత్మగౌరవం నిండినట్టే, అవును, మెండుగా ఉన్నట్టే. ఇక్కడ నన్ను పక్కకి నెట్టేసి నేను డైరెక్ట్ స్టారు, వాళ్ళు క్యాంపెయినర్సు, నేను స్టార్ క్యాంపెయినర్సు, ఇంకా మధ్యలో గురునాథం లేదు, ఎంకయ్య లేదు, పుల్లయ్య లేదు, వాడుకున్నాను, అందరిని డిస్మాంటిల్ చేశాను, తొక్కుంటూ వెళ్ళిపోతాను రథచేతకరాల కింద. మీరందరూ నలిగిపోతారు, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు మీ వాళ్ళు అందరూ. నాకు నువ్వేంది రా బచ్చా అన్నట్టుగా అయ్యారాంగా వాళ్ళందరినీ సూటు బూట్ వేసుకున్న సూట్ కేసు దళిత దళారులందరినీ పక్కన పెట్టేసి. ఇంతకు ఆ 3 రాజధానుల వెనుక ఉన్న కుట్ర ఏదో చెప్పలేదు. కుట్ర ఏంటంటే చెప్పారు కదా మీకు, ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో ఉంది, దాన్ని నడిపిస్తుంది వాళ్ళే అంతా. వీళ్ళని చెడ్డ ప్రచారం చేయాలా, బ్రాహ్మడి చేతిలో మేకపిల్లని కుక్కపిల్లని చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో కుట్ర కోణాన్ని ఈ యొక్క రాజధాని అంశాన్ని పేద పెత్తందారు అనే దానికోసం వాడుకున్నాడు. ఓకే, మా ద్వారా మా జనానికి చంద్రబాబు నాయుడు మనకు వ్యతిరేకంగా చేస్తున్నాడనే మెసేజ్ని 100% జనాల్లోకి పంపించుకోగలిగాడు. ఓకే, అదే కుట్ర కోణం. ఓకే, డే 1 నుంచి ఉంది అతనికి. అంటే ఈ రోజు కోసం వెయిట్ చేశాడు. ఓకే, మేమందరం మా జనాన్ని అందరిని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాం కదా. ఇప్పుడు వాళ్ళు నిజమే నమ్మి ఇప్పుడు ఆయన అమ్మటే పరిగెత్తున్నారు. ఇక మమ్మల్ని కూడా తొక్కుంటే వెళ్ళిపోయే పరిస్థితి. అది మా భాష అంత తొందరగా వెళ్ళలేదు కదా. ఇప్పుడు 5 ఏళ్ళు చేసింది, మాకు గ్యాప్ వస్తుంది. మాకు ఆయనలాగా సంపద లేదు కదా, డబ్బులు ఇచ్చేసి ఇసిరేసి పరిగెత్తి రథాలు వేసుకొని హెలికాప్టర్లు వెళ్ళిపోయి చెప్పడానికి. మా మాట వెళ్ళేటప్పటికి లేట్ అవుద్ది. ఏంటంటే నిజం వెళ్ళే లోపు అబద్ధం, గడప దాటి చెప్పులు ఇడిచే లోపు అబద్ధం ప్రపంచాన్ని అంతా చుట్టుద్దంట. అవును, చెప్పులు ఇడిచే లోపు. అవును, మంచి వెళ్ళాలంటే కొన్ని సంవత్సరాలు పట్టుద్దంట. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయాడు చెడ్డోడు, ఆయన్ని నేను తరుముకుంటూ వెళ్ళాలా, ఇది నిజమని చెప్పాలనేటప్పటికి నాకు రథం లేదు, యుద్ధం చేయడానికి సామాగ్రి లేదు, నాకు ప్లాట్ఫామ్ లేదు, కత్తి లేదు, నాకు బలం లేదు, బలగం లేదు. ఓకే, నా ఆశయం ఉంది, నా జనం ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఏర్పాట్లు లేవు. మీరే నాకు దేవుళ్ళు, మీ మాధ్యమాలే, మీ ఎలక్ట్రానిక్ మీడియాను శరణగూడా. నేను అత్యంత స్పీడ్గా వెళ్ళాలా జనాల్లోకి, ఆయన్ని తొలగించాలంటే దీని వాడుకు ఒక తప్పదు నేను ఇప్పుడు. అందుకే నేను కత్తి కట్టా. ఆ 3 రాజధానుల ఉద్యమాన్ని వాడుకొని రాజకీయంగా పావులు కదిపి మనల్ని తాపేదారులు చేసి ఓట్లు వేసుకోబోతున్నాడు, తస్మా జాగ్రత్త అని చెప్పడం కోసం ఈ స్టూడియోలకు వస్తున్నా. ఇది జనాలకు పంపించడం కోసం. అతను చేస్తున్నది తప్పు. 3 రాజధానులు అడ్డం పెట్టుకుని అధికారంలోకి రాబోతున్నాం, అది శరాఘాతంగా మారబోతుంది. నిన్ను అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం ఈ గురునాథం బయలుదేరాడని చెప్పడం కోసమే అత్యంత శరవేగంగా తెలుగుదేశం పార్టీలో చేరా. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలా, ఆ నియంత్రణ పక్కన పెట్టాలా హిట్లర్ని, తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా. నేను ఒక్కడిని అడ్డంగా ఉండకూడదు, నేను సమితిని అయిపోయినా పర్వాలా, నాకు గడ్డిపోస పదవిస్తే అంత, ఇవ్వకపోతే అంత, నేను ఒక్కడిని 5 కోట్ల అభివృద్ధికి అడ్డం పడకూడదు. నా ప్రజల యొక్క ఆత్మగౌరవం నేను తాకట్టు పెట్టకూడదు. ఎవరో ఎదవలో రాస్తూ ఉన్నారు చాలామంది. నేను ఇదివరకు ఇటు వస్తేనేమో ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్పాలిగా, అంటే నాకు 10-20 కోట్లు ఇచ్చి ఉండాలిగా. మీ దగ్గర నేను పనిచేశానని. మరి ఇప్పుడేమో నేను అటు వెళ్ళంగానే నిండదాకా గురునాథం చాలా వీరుడు, సూర్యుడు, అసలు అన్న అప్ప నిన్ను హక్కుని చేర్చుకుంటాను, నాకు భరోసా ఇచ్చావు,
గవర్నమెంట్కి అందరికి నడిపిస్తున్నావు, నువ్వు లేకపోతే అది లేదన్నా ఇది లేదన్నా నీకేది కావాలంటే అదన్నా ధనంజయ రెడ్డి గారు ఇచ్చేసేయండి అన్నాడు. శుష్క వాగ్దానాలు చేశాడు. అంటే అప్పుడు నువ్వు ఇచ్చినట్టు కాదా, ప్రలోభ పెట్టినట్టు కాదా, ఉత్త చేతులతో బయటికి పంపించావుగా. అయినా నేను ఆయన ఎవర్ కేర్, రాష్ట్ర ఇంట్రెస్ట్ కోసం వచ్చా. ఇప్పుడు ఏం చేస్తున్నారు నా మీద, నా పక్కన తిరిగిన వాళ్ళతో ఎన్నుపోటు పొడి చూడటం కోసం నా మీద గుట్టగాల్చిన ఎత్తి మీద వేస్తారు. ఇలా బహుజన పరిరక్షణ చదివి సంబంధం లేదు, ఇతను 3 రాజధానులు అట్ట చేశాడు అమ్మేస్తున్నాడు, చంద్రబాబు దగ్గరికి పోయి తాకట్టు పెట్టేశాడు, బెంజ్ కారు కొని ఇచ్చాడంటే చంద్రబాబు గారు, గుడ్డు గూసు పెద్ద బంగ్లా ఇచ్చాడంట 30 కోట్లది, హైదరాబాదులో పెద్ద ల్యాండ్ ఇస్తారన్నాడంట, ఇచ్చేశాడంట, కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేశాడంట, అమ్ముడు పోయాడు, బహుజన పరిరక్షణ సమితిని తీసుకెళ్ళి ఆయన దగ్గర తాకట్టు పెట్టేశాడు అంటున్నారు. బూట్లు నాకుతుంది ఈళ్ళు, కుక్కకు బిస్కెట్ వేస్తే బిస్కెట్లు తింటారు, తాకు ఊపుతుంది ఈళ్ళు. నేను ఆత్మగౌరవం కలిగిన వాడిని, అతనికి ఎదురు తిరగలేక ప్రాణాలు పోతాయని భయపడి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలు అట్టం పెట్టుకుని కుక్క మూతి పిందెల్లాగా నేను మాలోడిని, నేను మాదిగోడిని, నేను ఎరుకులోడిని, నేను ఏనాదోడిని, నేను సాకలోడిని, నేను ముస్లింని అని చెప్పుకొని వాడి దగ్గరికి పోయి కాళ్ళకు నమస్కారాలు పెట్టి లోన పదవులు తెచ్చుకుంటా ఆ ఎంగిలి బతుకుల కోసం ఈ జాతులందరూ తాకట్టు పెడుతుంది. ఈ అయారాంగాళ్ళు గయారాంగాళ్ళు నన్ను విమర్శిస్తారా? విమర్శించే స్థాయి ఉందా? ఉద్యమం అంటే ఏంటి? అది ఒక ఉప్పెన. ఉద్యమం అంటే ఏంటి? రక్త మాంసాల నుంచి చెమటగా మలిచి 35,000 గంటలు నా ప్రాణాన్ని సమిధలుగా చేసి అర్పించడానికి సిద్ధపడి ఎంతమంది వస్తారో నన్ను దాడి చేస్తారో తెలియదు. నేను క్యాబినెట్ ర్యాంక్ మంత్రిని కాదు, ముఖ్యమంత్రిని కాదు. నేను ఎండలో నా ప్రాణాలు అర్పించడానికి నేను శ్రమ దోపిడీ చేస్తే నేను ప్రశ్నిస్తూ ఉంటే ఈ కళ్ళు లేని కబోదులు ఆ పిచ్చిలో పడి, ఆ మాయలో పడి, ఆ పెత్తందారి మాయలో పడిపోయి, నేను ఒక్కటే అడుగుతా, జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఇంట్లో పనిచేసేవాడికి టికెట్లు ఇచ్చావు, ఆకులు కోసేవాడికి ఇచ్చావు, నీ దగ్గర భజన చేసేవాడికి ఇచ్చావు, నేను కట్టు బానిసలను చేసావు వాళ్ళందరినీ. మొన్న పాపం చంద్రబాబు నాయుడు గారు ఎందుకయ్యా గురునాథం లాంటి వాళ్ళు, ఉద్యమకారులు, కొలికలపూడి శ్రీనివాసరావు లాంటి వాడు, ఇట్లాంటి చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని అసెంబ్లీలకు పంపించచ్చు కదా, ట్రక్కు డ్రైవర్ నేను ఎప్పుడు అడగలేదు కదా, అపాత్రదానం ఎందుకు చేస్తావు? అంత పెద్ద అసెంబ్లీలో శాసనసభ్యుడు అంటే వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు కావాలా, వాళ్ళ యొక్క అంశాల గురించి మాట్లాడేవాళ్ళు కావాలా, ఆ సమాజాన్ని అర్థం చేసుకునేవాళ్ళు కావాలా. 40-50 సంవత్సరాల నుంచి ఆ జాతుల కోసం పనిచేస్తున్నారు. అట్టటి వాళ్ళని అసెంబ్లీలోకి పంపిస్తే క్వాలిటీ ఉంటుంది, క్వాలిటేటివ్గా ఉంటారు, ఆ జాతులకు ఏదైనా చేయగలుగుతారు, మనల్ని ప్రశ్నిస్తారు అంటే ఇతను అసలు అడగని వాడికి పోయి అపాత్రదానం చేసి ఎక్కడో ఇంట్లో పనిచేసేవాడిని తీసుకొచ్చి ఆయనకి 2 కొమ్ములను చొక్కా ప్యాంట్లు కొనిచ్చి ఇతనే మా అభ్యర్థి పేదోడికి ఇచ్చాను చూసావా, పేదోడికి అపాత్రదానం చేస్తావా? రాజ్యాధికారం ఇస్తావా? అర్హత లేనివాడికి ఇవ్వచ్చు, సంతోషమే. అది అట్టా కాదు. నువ్వు వాడికి మంచి ఇల్లు కట్టించు, వాళ్ళ కుటుంబాన్ని చూడు, వాళ్ళ పిల్లల్ని చదివించు, ఫారిన్ పంపించు, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ చేయించు, వాడిని కూడా పార్టీలో తిప్పు. ముందు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది నేర్పించు. నువ్వు నేర్పించకుండా యుద్ధం అస్త్రశస్త్రాలు ఇవ్వకుండా, అంటే రాజరికం ఉందనుకుంటున్నారేమో ఆయన. రాత్రే నువ్వు యుద్ధంలో దోషేస్తే అది చచ్చిపోయి బయటికి రాకేమవుతాడండి వీరాభిమన్యుడిలాగా. యుద్ధం నేర్పించు, యుద్ధ తంత్రాలు నేర్పించు, రాజకీయ మెరుగులు నేర్పించు. అప్పుడు యుద్ధం చేసేటువంటి సైనికుల్లా తయారే దళపతిలాగా అప్పుడు జనాల్లో పంపించు. అసెంబ్లీలోకి వస్తాడు, మా కోసం కొట్లాడతాడు. వీడు కొట్లాడే లోపే బానిస అయిపోతాడు కదా నీ దగ్గర. ఏం తెలియక చేతులు కట్టుకోనండి. బానిసలను చేయడానికే పేదలకు నువ్వు టికెట్ ఇస్తుంది, మా ఆత్మగౌరవం దెబ్బ కొట్టడానికే. నేను ఒక అడుగు ముందుకేసి అడుగుతా ఉన్నాను. పాపం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ మాట కా మాట, అతను ఏది అనుకుంటే చేస్తాడు, చెయ్యకూడదు అనుకున్నది నేరుగా చెప్పేస్తాడు సూటిగా. అది అతని దగ్గర ఉంది. ఇతను అన్నీ చేస్తానంటాడు, ఏం చేయడు. నేను ఒకటే అడుగుతున్నా లాస్ట్గా, చంద్రబాబు నాయుడు గారు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, నువ్వెందుకు అట్లా చేసావని. సరే మా ఓడికి ఇచ్చావు యాతావాత, మేము సంతోషమే. ఏంది ట్రక్ డ్రైవరే రేపు ఆయన గెలిచి వస్తాడు అని సీఎం ప్రకటించు. మా వాళ్ళకి నేను ఒకటి అభ్యర్థిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మా బహుజనుల తరపున ఆయన సీఎం ఉండి నువ్వు అధ్యక్షుడిగా ఉండు, మా ఓట్లతోనే నువ్వు గెలుస్తుంది. అవును, నువ్వు అంత త్యాగదండు అంటున్నావుగా, పేదవాడు పెత్తందారు అంటున్నావుగా, పేదవాడిని తీసుకొచ్చి అందరం కూర్చోబెట్టి సీఎం సీట్లో నువ్వెందుకు చేయాలా? అవును,
మా ట్రక్ డ్రైవర్కి సీఎం అయ్యా, మేము కట్టు బానిసలు అవుతాం ఈ పార్టీకి, బహుజన రాజ్యాధికారం వచ్చిందని మేమంతా పల్లకి మోస్తాం, ఆ పార్టీని జీవితాంతం మేమే మోస్తాం. ఇప్పుడు అమరావతి రాజధాని అయితే దళిత రాజధాని అయ్యేది కదా. దళిత రాజధాని అనేది చెప్పుకోవటానికండి, ఎవరికి వస్తుందండి అసలు దళిత రాజధాని? ఎంత బూటకం నాటకం, ఎవరు చెప్పినా నమ్మద్దు. అసలు ఏమి కావండి, ఈ దళితులకు వచ్చేది రాజ్యాధికారమే లేదండి. ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా అది అసలు అభూత కల్పన. ఎందుకంటే మెజారిటీ జనం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ దళితులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ కాస్ట్ కార్డును వాడుతూ ఉన్నారు. దయచేసి అది వాడద్దు. ఆత్మగౌరవం, అది బహుజనవాదం అనేది అంబేద్కర్ గారి ఐడియాలజీ. పేదోడు కొంచెం గొప్పగా ఉండాలి. అంటే ఇప్పుడు జగన్ చేస్తున్న కుట్రలు కుతంత్రాలని దళిత బహుజనులు అర్థం చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? అర్థం చేసుకోవాలి. ఇంకా నా అపీల్ అదే కదా, ఇప్పుడు నేను వచ్చింది దానికోసమే కదా. నేను మొన్నటిదాకా ఉద్యమం చేసినప్పుడు నేను ఆ శబ్దాన్ని పంపించాను కదా, దాన్ని మనసులో పెట్టుకొని ఉన్నారు 85%. మన నాయకుడు పెత్తందారులకు పేదలకు జరుగుతున్న అనే అంశం ప్రెడామినెంట్లీ కింద దాకపోయింది. దాన్ని ఇప్పుడు నేను వచ్చింది దానికే. నేను చేరాను అంటే జనాల్లో ఒక చర్చ జరుగుతుంది. అన్ననే ఇంత మోసం చేశాడా, అన్న ప్రజల్నే ఇంత మోసం చేశాడా, మనమెంత ఆఫ్టర్ ఆల్ అని రాష్ట్రం మొత్తం కొల్లలుగా జనమంతా కూడా బయటకు వచ్చి తెలుగుదేశంలో చేరుతా ఉన్నారు. అన్నా మేము ఉంటాం, అన్నా మాకు చెప్పకుండా వెళ్ళావు, అన్నా మేము ఉంటామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ సిబిఎన్ కూటమిని. గురునాథం వస్తే ఒక వెల్లువ, గురునాథం వస్తే ఒక ఉద్యమం, గురునాథం వస్తే ఒక ఊపు. ఆంధ్రప్రదేశ్లో నీతి పక్క ఉంటాడు, నిజాయితీ పక్కన ఉంటాడు, ఈ దళిత జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడతాడు. తాకట్టు పెట్టాడు, ఎవరినైనా సరే వ్యతిరేకిస్తాడు, వాడు ఎవరైనా సరే తాట తీస్తాడు, మెడలు ఉంచుతాడు, మా అందరి ఆత్మగౌరవం కాపాడతాడనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నేను అందరికి అప్పీల్ చేయడం కోసం మీ దగ్గరికి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.